కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నటువంటి చందం ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి. కొల్లేరు ఆక్రమణలు 100కి 95% మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, వాళ్ళల్లో ఇప్పుడు కొంతమంది జనసేన అభిమానులు కూడా అయి ఉంటారు. ఆ ఏరియాలో వాళ్ళదే పూర్తి పట్టు. అట్లాంటి కొల్లేరు, మామూలుగా కొల్లేరుని కొల్లేరులాగా ఉంచి ఎవరికి వాళ్ళు చేపలు పట్టుకుంటే ప్రాబ్లమే లేదు. కానీ ఆ కొల్లేరుని కాస్త పక్షులు ఎక్కడెక్కడి నుంచినో వచ్చే పక్షులు ఎప్పుడో పోయినాయి. ఒరిజినల్గా అక్కడంతా చేపల చెరువులు నడుపుతున్నటువంటి పరిస్థితి. వేలాది మంది కాదు, కనీసం 1.5-2 లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అలాగే గోదావరి కృష్ణా జిల్లాలో, ఏది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులు, 5 స్టార్ హోటల్ యజమానులు కూడా కొల్లేరు మీద పడినే బతికేసింది. కొల్లేరులో సంపాదించిన డబ్బులతో విజయవాడలో స్టార్ హోటల్స్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లాంటి చోట్ల స్టార్ హోటల్స్, పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, ఇళ్ళు వెలిసినాయి. అంటే ఆ 2 ప్రాంతాలలో రాజకీయ నాయకులు సంపాదించుకుంది అక్కడే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొల్లేరుని పూర్తిగా క్లియర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమ నిర్మూలన వాస్తవంగా దాదాపుగా 9,000, ఇది దీనికి సంబంధించినటువంటి లెక్క చూసుకుంటే 15,339 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 15,339 ఎకరాలు. ఇందులో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నోటిఫై చేసిందే 6,900 ఎకరాలు. అదే సందర్భంలో 3,308 చదరపు కిలోమీటర్లు మాత్రమే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మిగిలింది. అంటే వన్యప్రాణులు వచ్చే కేంద్రం 6,900 ఎకరాలు, అంటే దాదాపు 7,000 ఎకరాలకు గాను, చదరపు కిలోమీటర్లకు గాను, హెక్టార్లకు గాను కేవలం అతి పరిమితమైనటువంటి ప్లేస్లో మాత్రమే ఉంది. 900 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తే 308 కిలోమీటర్లు మాత్రం మిగిలింది. అంటే 600 కిలోమీటర్ల భూభాగం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు దాన్ని తొలగించాలా? ఇది తొలగిస్తే సొంత పార్టీ వాళ్ళతో బాధ, వాళ్ళందరూ రోడ్డును పడతారు. తొలగించకపోతే సుప్రీంకోర్టుతో బాధ. తొలగించినట్టు రేపు పొద్దున కోర్టుకి చెప్తూ, తొలగిస్తూ ఉన్నట్టుగా చెప్తూ సాగతీస్తారా? గతంలో అయితే ఆపరేషన్ కొల్లేరు రాజశేఖర రెడ్డి హయాంలో చేసి చూపించారు. ఇప్పుడు ఇద్దరికి పరీక్ష. ఒకటి, చంద్రబాబుకి తన వాళ్ళని కాపాడుకోవాలి, అదే సమయంలో కోర్టు ఆదేశాలు ఇవ్వాలి, అమలు చేయాలి, అధికారంలో ఉన్నారు కాబట్టి. రెండవది, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయనది కీలకమైన బాధ్యత, ఆయన శాఖది కీలక బాధ్యత. ఇక్కడ పర్యావరణం నాశనం ఎప్పుడూ అయిపోయింది. అట్లాగే అటవీ శాఖ పరిధిలోది అది కొల్లేరు, అంటే అభయారణ్యం. ఇప్పుడు అది అమలు చేయిస్తారు ఆయన. వాళ్ళిద్దరికీ పెద్ద పరీక్ష ఇప్పుడు.